ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మనల్ని ఈ దినాన్ని కూడా కాచి కాపాడి మరొక దినాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. బెరాకా ప్రేయర్ హౌస్ బీరంగూడ వారు నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 28వ వచనం మొదటి లైన్లో నేను చదువుతున్నానండి. ఇశ్రాయేలీయులారా సహాయము చేయ రండి. దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపించేది ఏంటంటే సహాయము చేయడానికి దేవుడు మనల్ని ఈరోజు పిలుస్తున్నాడు లేదా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందరికీ అటువంటి గుణము, సహాయం చేయాలన్న గుణము అందరికీ ఉండదు. కొంతమందికే ఆ సహాయం చేయాలన్న ఆలోచన, అటువంటి గుణం కలిగి ఉంటారు. మనం మత్తయి సువార్తలో చూస్తాము, ఒక మనుషుడు నిన్ను 1 మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే అతనితో కూడా 2 మైళ్ళు దూరం వెళ్ళమంటాడు. ఎవరైనా అప్పు సహాయం కొరకు నీ దగ్గర వస్తే వారికి నీ ముఖము త్రిప్పుకోవద్దు, వారికి సమృద్ధిగా సహాయం చేసి పంపించు అని దేవుడు అనేక మార్లు మనల్ని హెచ్చరించాడు, మనకు ఆజ్ఞాపించాడు. ఇది భౌతిక సంబంధమైన సహాయము వారికి మనం చేయాలి. వారు మన పైన ఆశ పెట్టుకొని వచ్చినప్పుడు మనము సహాయం చేసి వారిని తృప్తిపరిచి పంపించాలని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయితే భౌతికమైన సహాయం ఇవన్నీ అయితే ఆత్మీయ సహాయం కూడా చేయమని దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో చక్కని జంట అకుల్లా ప్రిస్కిల్లా. వాళ్ళు ఎంతగానో చక్కని పరిచర్య చేశారు, సేవకుల్ని వారి ఇంట్లో పెట్టుకున్నారు, వారితో పాటు కలిసి పనిచేశారు. పరిచర్యలో ఎంతగానో సహకరించిన జంట కనబడుతుంది. ఒకానొక దినాన వారి మధ్యలోకి ఒక యూదుడైన అపోలో వారి దగ్గరకు వస్తాడు. ఆయన గురించి మనము తెలుసుకున్నట్లయితే ఆయనకి దేవుని గురించిన మాటలు చాలా కొద్దిగా తెలుసు. యోహాను బాప్తిసం మాత్రమే ఎరిగినవాడు అయినప్పటికీ కూడా ఆయన సువార్తను ప్రకటించేవాడిగా మనకు కనబడతాడు. ఆయనకి ఏమాత్రం సరిగా అవగాహన లేదు, దేవుని గురించి ఏమీ తెలీదు. అయినప్పటికీ కూడా సువార్తను ప్రకటించాలని, రాజ్య వ్యాప్తి చెందించాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో అకుల్లా ప్రిస్కిల్లాలు అపోలోని చేర్చుకొని ఆయనకి మరి విశితముగా బైబిల్ గ్రంథంలో ఉన్న అంశాలన్నీ కూడా వారు నేర్పించినట్లుగా మనం చూస్తాం. తద్వారా ఆయన అన్నీ నేర్చుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా దేవుని కృపచేత మరి విశితముగా వారికి కూడా ఆయన ప్రోత్సాహకరంగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. వారికి ఎన్నో రీతిలుగా సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, యూదులను దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వారిని గట్టిగా వాదించడానికి, ఖండితమైన సువార్తను ప్రకటించడానికి ఈ అకుల్లా ప్రిస్కిల్లా నేర్పించినది ఎంతగానో ఉపయోగపడింది. ఈ రీతిగా అకుల్లా ప్రిస్కిల్లా అపోలోకు సహాయం చేసి ఒక చక్కని సేవకుణ్ణి వాళ్ళు తయారు చేశారు. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి దేని విషయమైనా అడిగితే ఇది కూడా తెలీదా అని వాళ్ళని చులకన చేయకుండా వారిని కూర్చోబెట్టి దేవుని గురించి, దేవుడు చేసిన కార్యములను గురించి మరి విశితముగా చెప్పి వారికి సహాయం చేసినట్లయితే దేవుడు కోరుకునేది కూడా అదే మన నుండి. మీరు సహాయం చేయరండి అంటే అన్ని విషయంలో సహాయం చేయాలి. ఆధ్యాత్మికంగాను సహాయం చేయాలి, వారికి ఆర్థిక పరంగాను సహాయం చేయాలి. ఇంకా వారు ఏదైనా నీ నుండి కోరుకున్నప్పుడు, లేకపోతే వీరు ఖచ్చితంగా నేను వీరి నుండి మేలు పొందుకుంటానని వారి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి సహాయం చేసి పంపించాలి. ఆ రీతిగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించును కాక. దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము గైకొంటూ ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు. యుధకాల సమయంలో ఈ రీతిగా నాయన దేవా మరొక ఆజ్ఞతో మా ముందుకు వచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేసే మనసును నాకును మా అందరికీ కూడా దయచేయండి ప్రభువా. నాయన ఎవరికైనా అవసరం ఉంటే అవసరతను తీర్చేవారిమిగా, మరి ఏదైనా అర్థం కానిది బైబిల్ గ్రంథంలో ఉంటే నాయన జ్ఞానపూర్వకంగా నీ నుండి సహాయం అందుకొని వారికి విశదపరిచేవారిముగా, నీ కొరకు వారిని బలమైన సాధనములుగా వాడబడే వారిముగా తయారు చేసే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.